కృపామయుడ దయగల తండ్రి, మీ శ్రేష్టమైన నామమునికే కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రభువ, అయోగ్యుడును దీనుడను మట్టి వంటి తీయబడిన వాడిన ప్రభువ తండ్రి, నీవే నీ వాక్యంతో ప్రభువ ప్రతి ఒక్క హృదయాన్ని తాకి నీ వాక్యాన్ని వర్ధిల్లు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మేము అందరూ బాగున్నారా? పోయిన వారం ఏం మాట్లాడుకున్నాము? పోయిన ఆదివారం ఏం మాట్లాడుకున్నాము? హాబాక్కుకు గ్రంథము. దేవుని మనం ప్రశ్నించవచ్చా? ప్రశ్నించిన తర్వాత ఆయన సమాధానాన్ని మనం ఎట్లా తీసుకోవాలి అనే అంశాన్ని పూర్తిగా ధ్యానించాము. అంతకుముందు 4వ విషయము, ఇంకోటి ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది నాలుక గురించి. ఏముంటుందంటే, మనిషి యొక్క నాలుక అనేది ఘాతుకమైన బాణం వంటిదంట. ఒకసారి బాణం వేస్తే అది పోయి కుచ్చుకుంటుంది అంతే, ఇంకా మళ్ళీ తీనీకుండదు. ఒకసారి బాణం వదిలిన తర్వాత దాన్ని కరెక్ట్గా ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి వెళ్ళి కుచ్చుకుంటుంది. అలాగే మనిషి మాటలు కూడా మాట్లాడిన తర్వాత హృదయాన్ని చాలా గాయపరుస్తాయి. నాలుకను చాలా జాగ్రత్తగా వాడుకోండి అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో కూడా ఒక మాట చెప్తాడు. నాలుక అనేది బాణం వంటిది, ఘాతుక బాణం వంటిది అని చెప్పేసి. సరే, ఈరోజు మన ధ్యానము చూద్దాం. దేవునికి ఇష్టమైన బలులు ఏంటివి? అమ్మా దేవునికి ఇష్టమైన బలులు? దేవునికి అదే ధ్యానిద్దాం. అసలు బలి అంటే ఏంది? బలులు అనుకుంటున్నాం కదా. బలి అంటే ఏంటి? ఎక్కడ స్టార్ట్ అయినాయి? అవి ఎన్ని రకాలు? వాటిని ఎందుకు దేవుడు మళ్ళీ ఇష్టం లేదని చెప్తున్నాడు? దేవునికి ఇష్టమైన బలి అంటే ఏంటి? అవన్నీ ఈరోజు ధ్యానించుకున్నాం. బలి అంటే ఏంది? పాపానికి బలి అర్పించడమే బలి. ఇంకా ఇప్పుడు ప్రార్థన. అసలు బలి అంటే అది కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే ఆరాధన. దేవునికి బలి రూపంలో దేవుని స్తుతించడం, ఆరాధించడం. ఇష్టపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం అంటే బలులు అర్పించి ఆరాధించేవాళ్ళు. అప్పట్లో ధర్మశాస్త్రం రాకమునుపు మొట్టమొదటిగా ఎవరు బలి అర్పించారంటే బలి నోవాహు. ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నోవాహు ఆ జలప్రలయం అయిపోయిన తర్వాత దేవునికి ఒక శ్రేష్టమైన పవిత్రమైన ఒక జంతువును బలిచ్చి మొట్టమొదటిగా దహన బలిని అర్పించాడు. దేవుడు కోరలేదు బలిని, ఫస్ట్ ఈయనే ఇష్టపూర్వకంగా దేవునికి బలి అర్పించాడు. యాక్చువల్గా బలులు ఎన్ని రకాలంటే 5 రకాల బలులు ఉన్నాయి. మొదటగా దహన బలి, రెండవది నైవేద్యపు బలి, మూడవది సమాధాన బలి, నాలుగవది పాప పరిహారార్థ బలి, ఐదవది అపరాధ పరిహారార్థ బలి. 5 రకాల బలులు అనేవి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఈ బలులన్నీ ఎవరు అర్పించాలని దేవుడు కోరుకున్నాడంటే, ఇదిగో ఎవరైతే యాజకులుగా ఎంచబడ్డారో వాళ్ళు మాత్రమే ఈ బలులు అర్పించాలా. మిగతా వాళ్ళు అర్పించడానికి వీలు కాకూడదు, అసలు అర్పించకూడదు. ఎవరు యాజకులు అంటే, ఇశ్రాయేల్ ప్రజలు 12 మంది గోత్రులు ఉన్నారే, వాళ్ళలో లేవీయులు ఉన్నారు. లేవీయులకు ఈ యాజకులు అనే ధర్మం వాళ్ళకి ఇచ్చాడు దేవుడు. లేవీయులు మాత్రమే ఈ బలులు అర్పించాలా, వాళ్ళే యాజకులు. ఇది దేవుని ఆజ్ఞలలో ఉన్నవి. బలులు ఎవరు అర్పించాలంటే లేవీయులు మాత్రమే అర్పించాలా. ఎందుకు చెప్తున్నానంటే, ఆ లేవీయులు చేసే పని వేరే వాళ్ళు చేసి చాలా పాపం ఒడిగట్టుకున్నారు. వాళ్ళని కూడా ధ్యానిద్దాం. అందుకే ఇది ఒక ఆజ్ఞ, ఎవరు లేవీయులు మాత్రమే బలి అర్పించాలనేది. ఇంతకు ఆ బలులు అనేవి ఊరికి హెడ్డింగ్ ఇచ్చేస్తాను. దహన బలి అంటే ఏంటి, నైవేద్య బలి అంటే ఏంటి, సమాధాన బలి అంటే ఏంటి, పాప పరిహారార్థ బలి అంటే ఏంటి, అపరాధ పరిహారార్థ బలి అంటే ఏంటి అనేది. సమాధాన బలి అంటే ఏంటంటే, ఇదిగో ఆ రోజు నోవాహు ఆ ప్రమాదం నుంచి బయట పడినందుకు దేవునికి తన్ను తాను, ఇదిగో ప్రభువా ఒక విధేయతతో, ఇదిగో ఆ పాపపు లోకంలో నుండి మమ్మల్ని తీసుకొచ్చావు కదా, అందుకే ప్రాయచిత్తంతో బలులు అర్పించాడు. మొదటి ఏంటంటే, ఒక ప్రాయచిత్తంగా దేవునికి బలి అర్పించడం. ఈ బలులన్నిటిలో క్రీస్తును చూడాలి మనము. ఈ బలులన్నిటిలో ఎవరిని చూడాలంటే క్రీస్తును చూడాలి.
పాపానికి ప్రాయశ్చిత్తంగా బలి అర్పించాడు. అది దహన బలి. అదే కదా, నోవాహు కాలానికి మొత్తం ముందు పాపంతో నిండిపోయింది. దాని తర్వాత జలప్రలయం జరిగింది. జలప్రలయం నుంచి ఆ విముక్తి వచ్చింది కాబట్టి నోవాహు ఇష్టపూర్వకంగా ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా మమ్మల్ని రక్షించినందుకు దేవునికి ఇష్టపూర్వకంగా బలి అర్పించాడు. అది దహన బలి. ఈ బలులన్నీ లేవియాకాండం 1 అధ్యాయం నుంచి 7 అధ్యాయం వరకు పూర్తిగా ఉంటాయి. బలులు అంటే ఏంటివి అనేది 7 నుంచి 21 అధ్యాయం వరకు మొత్తం సవివరంగా బలుల గురించి చెప్తాడు. ఈ లేవియాకాండం మొత్తము యాజకులకు బలులు ఎట్లా అర్పించాలో, ఎలాంటి బలులు అర్పించాలనేటివి ఈ మొత్తం అధ్యాయం అంతా. లేవియాకాండం అని అందుకే పేరు. లేవీయులు యాజకులు అర్పించవలసిన కట్టడాలు, ఆజ్ఞలన్నీ. దహన బలి అంటే ఏంది? పాపానికి ప్రాయచిత్తంగా అర్పించే బలి. రెండోది నైవేద్యపు బలి. నైవేద్యపు బలి అంటే దేవుని ఆరాధించుటకు, ఆయన ఘనతను, ఆయన భక్తిని బయలుపరచుటకు. ఈ నైవేద్య బలి ఇప్పుడు కూడా జరుగుతుంది. మీరు గమనించారు లేదో, మన హిందూ సహోదరులు నైవేద్య బలి అని చెప్పేసి మంచి మంచి వంటలు వండి ఈ బలి అర్పిస్తారు. దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి, ఆయన ఘనతను, దేవుని యొక్క ఘనతను చాటించుటకు ఒక బలి అంటే ఈ నైవేద్యపు బలి. ఈ బలులన్నీ అర్పిస్తారు. నైవేద్యపు బలి అంటే ఏంటంటేనా, ఆయన దేవుని యొక్క ఘనతను చాటించడానికి, ఆయన యందు మనకున్న భక్తి ఎందో నిరూపించడానికి ఈ బలి అర్పిస్తారు. మూడోది సమాధాన బలి. సమాధాన బలి అంటే మనకి ఏదైనా మేలు జరిగిందనుకో, కృతజ్ఞతతో దేవునికి అర్పించడం. ఒక కృతజ్ఞత కలిగి దేవునికి బలి అర్పించడం, అది సమాధాన బలి. ఈ 3 బలులు ఎవరైనా అర్పించవచ్చు స్వచ్ఛందంగా. ఎవరైనా నీకు మేలు జరిగినా జరగకపోయినా నీ ఇష్టపూర్వకంగా దేవునికి అర్పించవచ్చు ఈ బలులు. 4వది ముఖ్యమైనది పరిహారార్థ బలి, పాప పరిహారార్థ బలి. ఏంటంటే మనకు తెలియకుండానే పాపం జరిగిండొచ్చు. అది పరిశుభ్రత లేకోకుండా అపరిశుద్ధంగా ఉండడము, తెలియకోకుండా పాపం జరగడం, తెలియకోకుండానే మనలో ఒక కుష్ఠరోగి ఉంటాడు, తెలియదు కదా, కుష్ఠరోగం సడన్గా వచ్చి ఉంటుంది. ఆ కుష్ఠరోగి పాపం పోవాలంటే ఈ పాప పరిహారత బలి చెల్లించుకోవడం. అనుకోకుండా అపరిశుద్ధకు లోనయ్యి పాపంలో పడి ఆ పాపానికి చేసేది పాప పరిహారత బలి. మనస్ఫూర్తిగా కాక వచ్చిపోయిన అశుభ్రత, అజాగ్రత్త, అశ్రద్ధ మొదలగు వాటికి చేసే పరిహారమే పాప పరిహారత బలి. ఇది పాపానికి చూపిస్తుంది. మనం ఎంత పాపంలో మునిగి ఉన్నామో ఈ పాపానికి ఉన్న ఈ మాలిన్యం ఏంటో ఇది సూచిస్తుంది. 5వది అపరాధ పరిహారత బలి. ఈ అపరాధ పరిహారత బలి ఏంటంటేనా, ఇదిగో వేరే వాళ్ళు చేసిన తప్పులకు బలి అర్పించడం. ఈ బలు అన్నిటికన్నా ముఖ్యమైన బలి ఏంటంటేనా, అతి పరిశుద్ధమైనది ఏంటంటేనా అపరాధ పరిహారత బలి. ఇప్పుడు యేసు ప్రభు ఏ బలిగా అర్పించబడ్డారు చెప్పండి? యేసు ప్రభు ఏ బలిగా అర్పించబడ్డారు? అపరాధ పరిహారత బలి. ఆయన తప్పు చేయలేదు. ఇదిగో వేరే వాళ్ళు తప్పు చేసింటే, మనము తప్పు చేసింటే ఆయన బలి అర్పించబడ్డాడు. అదే అపరాధ పరిహారత బలి. అందుకే ఈ బలి చాలా ప్రాముఖ్యమైనది. ఒకసారి 7వ అధ్యాయము లేవియాకాండం 1వ వచనం చూడండి. లేవియాకాండము 7వ అధ్యాయము 1వ వచనం. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే, ఉన్న బలులన్నిటికన్నా ఇదిగో అపరాధ పరిహారత బలి ఉందే, ఇది అతి పరిశుద్ధమైనది. ఎందుకంటే మనం చేసిన తప్పులకు మనం అర్పించడం కాదు, మనం చేసిన తప్పులకు ఇంకొకరు అర్పించడము. ఇది ఎవరు చేస్తారంటే ఆషామాషి వాళ్ళు ఎవరు చేయలేరు. ఎవరు చేస్తారండి? ఎవరైనా ఒకరు తప్పు చేస్తే మనం పోయి శిక్ష నాకేంటని చెప్తామని కనీసం మన పిల్లలు చేసిన శిక్షకు కూడా మనం పోయి ఏం సమాధానం కోరుకుంటామంటే, ఎందుకు కొట్టే మా పిల్లలు అంటాం, మనం దబాయిస్తాం. నా పిల్లలు తప్పు చేశాడు కదా నన్ను శిక్షించంటామా? పోలీస్ స్టేషన్లో కేసు అయినా కానీ డబ్బులు కట్టి ఇడిపించుకుంటా కానీ శిక్ష మన మీద వేయించుకోం. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన అసలు ఏ తప్పు లేదు అని చెప్పేసి సాక్షాత్తు ఆ అధిపతి ఉన్నాడు కదా పిలాతు, ఆయన చెప్పాడు, ఇదిగో ఈయనలో ఏ పాపము లేదు అని చెప్పి చేతులు అడుక్కున్నాడు.
అంత పరిశుద్ధమైన వ్యక్తి యేసు ప్రభు. అలాంటి యేసు ప్రభు వారు ఎందుకు శిక్ష భరించాల్సి వచ్చిందంటే, ఇదిగో లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి కోసము ఆయన అపరాధ పరిహారార్థ బలిగా తన్ను తాను అప్పగించుకున్నాడు. ఇంతకు యేసు ప్రభు ఎవరు? ఎందుకు అర్పించుకున్నాడు చెప్పండి? ఎందుకు అర్పించుకోవాల్సి వచ్చింది? హెబ్రీయుల గ్రంథము అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఒక మాట చెప్తాడు. 10వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఏంటి? ఏం చెప్తున్నాడు యేసుప్రభు గురించి? అప్పుడు నేనంటే ఇక్కడ యేసుప్రభు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఏంటి ఆ చిత్తము? ఈ మాటలు ఎక్కడ చెప్తాడంటే కీర్తనల గ్రంథంలో కూడా చెప్తాడు. యేసుప్రభు ఇక్కడ ఈ లోకంలో అందరూ పుట్టాడు అనుకుంటాం కదా, ఆయన పుట్టలేదు, వచ్చాడు. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము. ఒకసారి కీర్తనల గ్రంథము అంటే గ్రంథపు చుట్ట అంటే ఏంటి అనుకుంటున్నారు? ఇవే పాత నిబంధనలో మొత్తము యేసుక్రీస్తు ఛాయ, నీడ. అక్కడ 40వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు వచ్చి ఉన్నాను, దేవా నా దేవా. చూడండి, ఈయన యేసుప్రభు వారు ఎందుకు వచ్చారంటేనా, ధర్మశాస్త్రంలో ఏదైతే రాసిందో దానిని నెరవేర్చనికి వచ్చాడు. ధర్మశాస్త్రం, ఇంతకు ధర్మశాస్త్రం అంటే ఏం చెప్పండి? మనకేం అర్థమవుతుంది ధర్మశాస్త్రం అంటే? ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా ప్రజలు జీవించారు కదా. ఎందుకు ధర్మశాస్త్రం ఇవ్వాల్సి వచ్చింది? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, వ్యక్తి ఒకసారి తప్పు చేశాడు, తప్పే కదా అది, కానీ అది తప్పని తెలియదు. రెండోసారి చేశాడు, తప్పే చేశాడు కానీ తెలియదు. మూడోసారి చేశాడు, అట్లా 10 సార్లు చేసినా కానీ తప్పని తెలుసు కానీ గ్రహించలేకపోతున్నారు. అందుకే చట్టం ఏంటి? ధర్మశాస్త్రం అంటే ఒక చట్టము. ఇదిగో ఒక చట్టాన్ని దేవుడు మోషేకి ఇచ్చాడు. ఏంటంటే ఇదిగో నువ్వు తప్పు ఒకసారి చేసావంటే కౌంట్, నువ్వు తప్పు చేసావు అని చెప్పేసి. ఇట్లా నువ్వు ఎన్నిసార్లు తప్పు చేస్తే అన్నిసార్లు మనకు కౌంట్ లెక్క చెప్తుంది. మనకు తప్ప ఏదో తెలియకపోతే అది తప్పని మనకి ఎట్లా కౌంట్ చేస్తాం? మనం చేసిన పని తప్పని తెలియకపోతే అది కరెక్ట్ అని చెప్పేసి మనం ఎట్లా అనుకుంటాము? అందుకే ధర్మశాస్త్ర గ్రంథంలో ఇదిగో అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, నరహత్య చేయకూడదు, ఇట్లా అన్నీ రాసి పెట్టాడు. 650 పైచులకు ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్ర గ్రంథంలో మొత్తం చదువుతైనా. ఈ 600 పైగా ఇవన్నీ అక్కడ సూచించాయి కాబట్టే తప్పులనే తెలుస్తున్నాయి, మనిషి యొక్క పాపం అనేది తెలుస్తూ ఉంది. పాపం అంటే ఆయన ఆజ్ఞలకు లోపడకపోవడమే, అంతేనా? ఆజ్ఞ దేవుని మాట వినకపోవడమే. ఒకసారి సంఖ్యాకాండము 13వ అధ్యాయము, సంఖ్యాకాండం 5వ అధ్యాయం, 5వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. పురుషుడు కానీ స్త్రీ కానీ యెహోవా మీద తిరగబడి, ఇక్కడ ఏంటంటేనా యెహోవా మీద తిరగబడి, దేవుని మీద తిరగబడడం అంటే దేవుని మాటకు లోబడకపోవడము, దేవుని చెప్పిన మాటను వినకపోవడము దాని అర్థం. అది కూడా పాపమే. అదే చెప్తున్నాడు కింద. స్త్రీ కానీ పురుషుడు కానీ ఎవరైనా దేవుని యొక్క మాటకు లోబడకపోతే అది పాపము. దేవుని యొక్క మాటకు లోబడకపోతే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇంకొక మాట చెప్తాను. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము, యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి.
కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చేయువానికి, ఇదేంటిది మళ్ళీ చూడండి ఒకసారి. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు మేలు చేయు వానికి. ఆ, అర్థమైంది ఈ మాట. పాపంకి ఇంకొక డెఫినేషన్. పాపానికి ఇంకొక డెఫినేషన్ వచ్చింది. నేను కూడా ఈ వచనం చదివిన తర్వాత కొంచెము షాక్ అయిపోయాను. ఏంటంట, నీకు మేలు చేసే స్తోమత కలిగి ఉండి నువ్వు మేలు చేయకపోయినా కానీ పాపమే. సింపుల్గా అన్నా, మన దగ్గర డబ్బులున్నాయి మనం బతకనికి, ఎవరో ఒక పూట అన్నం లేకుండా వచ్చాడు, వానికి నువ్వు అన్నం పెట్టగలిగే స్థితి ఉండి కూడా అన్నం పెట్టలేదనుకో, అది కూడా పాపమే. సింపుల్గా చూడండి ఎంత తీసుకెళ్ళిపోయిందో వాక్యము. పాపం అంటే ఏంది? దేవుని మాట వినడమే కాదు, నీకు మేలు చేసే కెపాసిటీ ఉండి కూడా మేలు చేయకపోతే పాపమే. ఇప్పుడు మనం ఎంత పాపంలో ఉన్నా చూడండి, ఉన్నామా లేమా? ఒకవేళ నువ్వు అన్ని ఆజ్ఞలు పాటించచ్చేమో, దేవుడు చెప్పిన అన్ని ఆజ్ఞలు పాటించచ్చేమో, కానీ నీకు మేలు చేసే కెపాసిటీ ఉండి కూడా మేలు చేయకపోతే పాపమే. అందుకే చెప్తున్నాడు, ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏమైందంటేనా, పాపం అనేది ఎంత ఉందో ఈ లోకంలో, ఈ అపరాధం అనేది ఎంత ఉందో ఒక ఇది కొలచే పద్ధతి, పాపము ఇంత ఉంది అని చెప్పే పద్ధతి వచ్చింది. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ధర్మశాస్త్రము ఎందుకు వచ్చిందని చెప్తున్నాను. పాపము ఎంత ఈ లోకంలో ఉంది, ఎట్లా ఉంది, దాని కొలత. 5వ అధ్యాయం 20వ వచనం. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలను అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు తప్పు చేసుకుంటూనే పోతున్నారు. తప్పు చేసుకుంటూ పోతున్నారంటే వాళ్ళకి తప్పులన్నీ తెలియట్లేదు. తప్పులు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, తప్పులు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. అర్థమైందా? సమాధాన బలి ఏంటి? ప్రాయచితంగా ఒక బలిని అర్పించడం. తప్పులు చేస్తున్నారు, దేవుని దగ్గరికి వచ్చి ఇదిగో బలి అర్పిస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే ఏమైపోతుందంటే, అపరాధాలు అనేటివి పెరిగిపోతూనే ఉన్నాయి కానీ వాటికి ప్రాయచిత్తం ఎక్కడ కనపడలేదు. అదే ఈ అపరాధం పెరుగుతుందని ఎట్లా చెప్తున్నా అంటే, ఇదిగో ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి ఆ తప్పులు అనేటివి, ఎన్ని తప్పులు చేసావు, ఎట్లా చేసావు అనేది ఒక కౌంటు ధర్మశాస్త్రం మూలంగా కనబడుతుంది. ఈ వచనంలో ఏం చెప్తున్నా అంటే, అపరాధం ఎట్లయితే విస్తరించిందో ఎట్లా చెప్తున్నావు అంటే ధర్మశాస్త్రం మూలంగా చెప్తుంది. ఈ ధర్మశాస్త్రం ఎవరు ఇచ్చారంటే ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు ఇచ్చారు. ఇప్పుడు ఆ అపరాధము పెరిగిపోతున్నప్పుడు ఎవరు దాన్ని ఖండించాలా? ఇప్పుడు శిక్ష నువ్వు చేసే తప్పులు చూపించినప్పుడు ఎవరు దాన్ని ఖండించాలంటే ఆ శిక్ష ఎవరైతే చూపించారో వాళ్ళే ఖండించాలా. అందుకే పాపం ఎక్కడైతే పెరిగిపోతుందో, ఇదిగో యేసు ప్రభు చెప్తున్న మాట, అదే మాటల కింద చెప్తున్నాడు అండి. నీ పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగు ఏలనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఇంతకు బలులు అంటే తెలిసింది, ఎన్ని రకాల బలులు ఉన్నాయో తెలిసింది, అవి ఏంటివో తెలిసింది, పాపం అంటే తెలిసింది. కానీ దేవుడు ఈ బలులు అర్పిస్తుంటే ఏం చెప్తున్నాడంటే, విస్తారమైన బలులు నాకెందుకు అంటున్నాడు. మనం అర్పించే బలులు నాకెందుకయ్యా మీరు అర్పిస్తున్నారు? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ఒకసారి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును
నాకు వెక్కసమయ్యను, కోడల రక్తమైందైనను, గొర్రెపిల్ల రక్తమందైనను. ఆ, ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఫస్ట్ దహన బలులలో అర్పించవలసింది ఏంటంటేనా అక్కడ శ్రేష్టమైనవి మొదటివి మొదటగా పుట్టినటివి నాకు అర్పించాలని చెప్పాడు. ఈ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏమైందంటే పాపము విస్తారంగా పెరిగిపోతుంది. అప్పుడు దేవుడు చెప్తున్న మాటలు, అయ్యా మీరేమో బలులు అర్పిస్తున్నారు, శ్రేష్టమైన బలులే అర్పిస్తున్నారు, నాకు ఈ బలులు ఇష్టం లేదు. ఎందుకో చెప్తున్నానంటే మీరు అర్పించే గొర్రెల యొక్కయు మేకల యొక్కయు దూడల యొక్కయు ఆ రక్తంలో నాకు విసిగెత్తిపోతున్నాను, దాంట్లో మీకు ఇది కలగట్లేదు, క్షమాపణ కలగట్లేదు. ఎందుకంటేనా కింద చెప్తాడు చూడండి, మీరు ఎట్లా వస్తున్నారంటే నా సన్నిధికి 12వ వచనము, నా సన్నిధిని కనపడవలనని మీరు వచ్చుచున్నారు, నా ఆవరణములు త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు. మీరు బలులు అర్పిస్తున్నారు, తప్పుల మీద తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి అని అడుగుతున్నాడు. ఇంతకు వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ అన్నీ చెప్తాడు 13 నుంచి అవి ఇవన్నీ. మీరు ఏం చేస్తున్నారంటే ఒకసారి 17వ వచనం, 17వ వచనం. కీడు చేయడం మానుడి మేలు చేయడం నేర్చుకుని. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, కీడుకు ప్రతి కీడే చేస్తున్నారు, కీడుకు ప్రతి కీడు చేస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, మీరు బళ్ళు అర్పించాకండి, కీడుకు ప్రతి కీడు చేయొద్దు అని చెప్తున్నాడు. మీరు కీడుకేమో ప్రతి కీడు చేస్తున్నారు, మళ్ళీ బళ్ళు అర్పిస్తుంటారు. అందుకే ఏం చెప్తున్నాడంటే కీడుకు ప్రతి కీడు చేయకండి, మేలు చేయండి అని చెప్తున్నాడు. నెక్స్ట్, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి. ఇవి ఇవి ఇష్టంగా ఇవి ఏం చెప్తున్నా అంటే మీరు బలులు అర్పిస్తారే, నేను నిజంగా బలులు కోరలేదు. ఏంటంటేనా నేను నిజంగా ఏం కోరుకుంటున్నాను, ఇదిగో తల్లిదండ్రులు లేని వాళ్ళని విచారించుడి, న్యాయంగా విచారించుడి, కీడుకు ప్రతి కీడు చేయదండి, మేలు చేయండి, ఇవి చేయండి మీరు అని చెప్తున్నాడు. బలులు అర్పించడం నాకు ఇష్టం లేదు, మీరు బలులు అర్పిస్తూనే ఉన్నారు, బలులు అర్పిస్తూనే ఉన్నారు. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. 15వ వచనము. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున ఇది పైన ఏముంటుందంటే వాళ్ళందరూ మేకల యొక్క గొర్రెల యొక్క దూడల యొక్క రక్తం చిందిస్తూనే ఉన్నారు, కానీ ఆ రక్తం వలన నాకు మీకు ఎటువంటి పాప క్షమాపణ కలగదు. ఎందుకు కలగదంటేనా ఇదిగో మీరేం చేస్తున్నారు, బలులు అర్పిస్తూనే ఉన్నారు, మళ్ళీ పాపం చేస్తూనే ఉన్నారు, బలులు అర్పిస్తూనే ఉన్నారు, పాపం చేస్తూనే ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారే నిజంగా ఆయనే గొర్రెపిల్లలాగా వచ్చి సిలువలో తన ప్రాణం ఇచ్చి, ఇదిగో మళ్ళీ చదవండి ఒకసారి 15వ వచనం. ఏం చెప్తున్నంటే ఈ హేతు చేత పైన మీరైతే ఎన్ని పాపాలు వేశారో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం జరగట్లేదు. ఈ హేతు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి మిమ్మల్ని విమోచించుటకు ఆయన మరణము పొందినంతగా పిలువబడిన వారి నిత్యమైన స్వాస్థ్యంను గూర్చి పాతి నిబంధనకు కొత్త నిబంధనకు ఎవరు మధ్యవర్తి అయినారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మధ్యవర్తి అయి మీ పాపాలన్నింటినీ పరిహరిస్తున్నాడు అనే ఈ వాక్యం యొక్క సారాంశము. ఇంతకు బలిని ఆయన కోరలేదు. ఫస్ట్ ఆయన ఏం కోరుకుంటున్నాడు, కీర్తనల గ్రంథము 51వ కీర్తన, కీర్తనల గ్రంథము 51వ కీర్తన. మనకు మేలుకు కీడు చేయొద్దు, మేలు చేయండి అంటే ఎలాంటి వారు చేస్తారు, కీడుకు మేలు ఎలాంటి వారు చేస్తారు, కీడుకు మేలు ఎవరు చేస్తారు, ఎలాంటి హృదయం గల వారు చేస్తారు, కఠినమైన హృదయం వాళ్ళు చేస్తారా, ఎలాంటి హృదయం వాళ్ళు చేస్తారు. కీర్తనల గ్రంథము 51:16 వచనం. నువ్వు బలుని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించదును,
దహన బలి నీకు ఇష్టమైనదే కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. దేవునికి ఇష్టమైన బలి ఏం చెప్తున్నాడు? ఒకటి, దేవునికి ఇష్టమైన బలి ఏం చెప్తున్నాడు? విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలి. పాపానికి ప్రాయచితంగా అర్పించే దహన బలి నీకు ఇష్టమైనది కాదు. పాపానికి ప్రాయచితంగా అర్పించే దహన బలి నీకు ఇష్టమైనది కాదు. నీకు ఇష్టమైన బలిది ఏదంటే విరిగి నలిగిన హృదయమే. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు భారముతో, విరిగి నలిగిన హృదయంతో, అంటే మన యొక్క కన్నీళ్ళతో. కన్నీళ్ళు ఊరికనే వస్తాయండి? లోపల ఏముంటే కన్నీళ్ళు వస్తాయి? బాధ. ఆ బాధ అంటే మన ప్రేమను దేవునిపైన, మన బాధలన్నీ దేవునిపైన మోపి, ఇదిగో ప్రభువా, ఏ పాప మీరు ఒకసారి మీ మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఏ పాపం ఎరగని దేవుడికి ఎందుకు అంత శిక్ష చేసుకున్నాడో చెప్పండి. ఆలోచిస్తే అప్పుడు ఏడుపు వస్తుంది. ఏ పాపం చేయకుండా, ఏ కల్లా కపటం లేకుండా ఒక వ్యక్తి మరణిస్తాడంటే, ఇదిగో నేను మరణించింది నా కోసం కాదయా, మీకోసం రాబో ఉగ్రత నుండి తప్పించడానికి మీరు మానమనసు పొందండి, నన్ను నమ్ముకోండి, నా నామమును నమ్ముకుంటే మీకు శిక్ష నుంచి మీకు రక్షిస్తానని చెప్పాడే. ఆయనను మనం తలుచుకొని అది మనము ఊహించుకుంటే అప్పుడు బాధ కలుగుతుంది. మన పిల్లలు తప్పు చేస్తేనే వాటికి మనం నిలబడలేం. అది విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ఇష్టమైన బలి. ఇంకా ఎలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? ఒకసారి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము. ఇప్పుడు దేవునికి ఇష్టమైన బలులు ఇంతవరకు ఏం చూసాము మనము? బలులు అంటే చూసాము, పాపం అంటే చూసాము, పాపానికి ప్రాయశ్చిత్తమే అపరాధ పరిహారత బలి అంటే చూసాము. ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఎలా జీవించాలనే చూస్తున్నాం. ఇష్టమైన బలి అంటే ఒకటి చూపించాం, విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనది. ఇంకొకటి జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనము. జెఫన్యా గ్రంథము, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించుచు సమస్త దీనులారా యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము కలగవారై వీటిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేశంలో మీరు ఎలాంటి వారికి ఉండాలంటే సాత్వికులై ఉండండి, న్యాయమును విచారించండి, దేవుడు ఎలాంటి వాడో వెదకండి, న్యాయంగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి, సాత్వికులుగా ఉండండి. మీరు ఇలాంటి వారిగా ఉంటే రాబోయే ఉగ్రతలో మిమ్మల్ని అందరినీ తప్పిస్తాను అంటున్నాడు. సాత్వికులు అంటే చూసానే దండం పెట్టాలి. అలాంటి జీవితం జీవించే వారిని సాత్వికులు అంటారు. ఇప్పుడు మనం జీవిస్తున్నాం అలాంటి హృదయము? గమనించాలి. యోబు గ్రంథంలో చూస్తాం మనం. ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు నడుచుకుంటూ పోయేటంటే ఆయనకన్నా పెద్దవాళ్ళు, వృద్ధులు, రాజులు, చిన్నపిల్లలు అందరూ లేచి నమస్కారం పెట్టేవాళ్ళంట. అది సాత్వికం. అలాంటి జీవితం జీవించాలి, న్యాయంగా విచారించాలి, దేవుడు ఎవరో వెదకాలి. అలాంటి జీవితం జీవించే వాళ్లకు ఉగ్రత నుండి తప్పిస్తాను అంటున్నాడు. ఇంకా ఇష్టమైన, దేవునికి ఇంకా ఇష్టమైనటివి ఏంటో చూద్దాం. హెబ్రీల గ్రంథము, హెబ్రీలు రాసిన అధ్యాయము 13వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా ఎల్లప్పుడూ, ఆయన ద్వారా అంటే ఆయన అంటే యేసు ప్రభు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. స్తుతియాగం అంటే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము.
స్తుతి యాగం అంటే కరెక్టే. స్తుతి యాగము చేయాలా ఎల్లప్పుడూ దేవునికి. స్తుతి యాగం అంటే కూడా తెలియాలి కదా మనకు. 12వ అధ్యాయము 1వ వచనం. 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ రోమీలకు అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, దేవునికి ఇష్టమైన సేవ ఏందంటేనా, సజీవ యాగముగా మన శరీరాలను దేవునికి అర్పించుకోవాలి. సజీవ యాగముగా, పరిశుద్ధులుగా మన శరీరంతో సహా దేవునికి అర్పించుకోవాలి. శరీరం నాదే కదా అని చెప్పేసి ఏంటి పచ్చబొట్లు పొడిపించుకోవడాలు, నాదే కదా అని చెప్పేసి ఏదేదో శరీరాన్ని మనం గాయపరచుకోకూడదు. దీని అంశం ఏంటంటేనా, శరీరాన్ని గాయపరచుకోకూడదు. శరీరము మనది కాదు, దేవునికి సజీవ యాగమా మన హృదయంతో పాటి శరీరాన్ని కూడా దేవునికి అర్పించుకోవడమే నిజమైన యాగము అని పౌలు చెప్తున్నాడు. మళ్ళీ రండి 13వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము చదవండి మళ్ళీ. అక్కడ సజీవ యాగంకి వెళ్ళాము. ఆయన ద్వారా స్తుతి యాగం చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించదము. జిహ్వాఫలములు అంటే ఆయన నామం అంటే తెలియాల ముందు. ఎవరు ఆయన? సర్వోన్నతుడైన దేవుడు యేసు ప్రభు. ఆయన నామం అంటే తెలియాలి. ఇప్పుడు చాలామంది ఇదే కన్ఫ్యూజను. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురును మనం విడగొట్టి ముగ్గురు దేవుళ్ళు ఉండాలని చెప్పేసి వివిధ రకాలుగా అందరూ దేవుడు ఒక్కడే నమ్ముతున్నారు, కానీ ముగ్గురు వ్యక్తులుగా చూపించుకుంటూ వెళ్తున్నారు. నిజంగా ఆయన నామం అంటే తెలియాలి మనకు. ఆయన నామం అంటే తెలియాలి. ఆ నామాన్ని మనం ఒప్పుకొని జిహ్వా ఫలముగా ఎల్లప్పుడూ స్తుతియాగం చేస్తున్నాలి. జిహ్వా ఫలముగా అంటే జిహ్వ అంటే నాలుక ద్వారా ఎల్లప్పుడూ ఆయనకి ఏం చెల్లించాలి? స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి. మేలు జరిగినా కీడు జరిగినా ఏం జరిగినా కానీ. ఉదయము పొద్దున్న టిఫిన్ తిందంటే ఒక సంఘటన జరిగింది, చిన్న సంఘటన. ఏంటంటే టిఫిన్ తింటున్నాను, నీళ్ళు తెచ్చుకోలేదు నేను. మా పాపను పిలిచి, చిన్న పాప నీళ్ళు తీసుకురా అమ్మ అన్న. టక్కున వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చింది. నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పెట్టి, డాడీ నాకు థ్యాంక్స్ చెప్పు డాడీ అనింది. ఎందుకంటే నీకు నీళ్ళు తెచ్చినాను కదా డాడీ, థ్యాంక్స్ చెప్పు అనింది. కొంచెం షాక్ అయ్యాను. అమ్మ నువ్వు నీళ్ళు ఆడించి తెచ్చావంటే ఎదుగో వంట రూమ్లోకి పోయి క్యాన్లోంచి తెచ్చానని చెప్పింది. సరే ఇప్పుడు ఆ క్యాన్లో నీళ్ళు ఎవరు తెచ్చారని అడిగాను నేను. నువ్వే తెచ్చావు డాడీ అంటే, యాడిని తెచ్చానండి? వాటర్ క్యాన్ కాడించి తెచ్చేప్పుడు ఎంత దూరం నుంచి తెచ్చాను నేను అంటే, ఆడి చెప్పాడు. ఇప్పుడు ఎవరు చెప్పాలి థ్యాంక్స్ అంటే, నేనే నీకు చెప్పాలా థ్యాంక్స్ అనింది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడ నీళ్ళు తెచ్చినందుకే థ్యాంక్స్ నువ్వు నన్ను అడిగావు. ఇప్పుడు ఆ నీళ్ళు ఎవరు తెచ్చారు? అక్కడ నేను తెచ్చాను, అక్కడి నుంచి తెచ్చాను. అప్పుడు ఎవరు చెప్పాలి థ్యాంక్స్ అని చెప్పాను. ఇప్పుడు అక్కడి నుంచి నీళ్ళు తెచ్చాను కదా, అక్కడికి నీళ్ళు ఎవరు తెప్పించారని మళ్ళీ క్వశ్చన్ వేసాను. అప్పుడు మా పాప సమాధానం నేను చెప్పలేదు, ఆమె చెప్పింది. అమ్మా నీళ్ళు ఎవరు తెచ్చారు మనకు? నీళ్ళు ఎవరు తెచ్చారు? నీళ్ళు ఎవరు అక్కడి నుంచి ఎవరు తెచ్చారు? జల్లు నీళ్ళు ఎవరు ఇచ్చారు మనకు? దేవుడు. ఇంటి దగ్గర ఆన్సర్ చెప్పింది. ఎవరు తెచ్చారు మన నీళ్ళు? మనం చెప్పాల్సింది మనం థ్యాంక్స్ చెప్పడం కాదు, మన ఇద్దరం కలిసి ఎవరికి చెప్పాలా థ్యాంక్స్ అంటే దేవునికి చెప్పాలని చెప్పింది. చూడండి, ప్రతి విషయంలోనూ ప్రతి సంఘటనలోనూ మనం ఎవరికి స్తుతులు చెల్లించుకోవాలంటే దేవునికే చెల్లించుకోవాలా. అదే జీవాఫలం అంటేనా. ఎల్లప్పుడూ ఎన్ని క్రియలు ఎన్ని ఏం జరిగినా కానీ దేవునికే, ఈ ఫలాలన్నీ దేవునికే చెల్లాలి. మనము వీటిని అనుభవించడానికి వచ్చామంతే. చిన్న సంఘటన అయినా కానీ దాన్ని చాలాసేపు ఆలోచించాను. చిన్న సంఘటన అంటే మా పాప థ్యాంక్స్ నన్ను గురించి కోరుకుంటుందంటే దేవుడు ఎంత సంతోషపడతాడు. ఇప్పుడు మనం థ్యాంక్స్ చెప్తే ఆ పాప సంతోషపడుతుంది. ఇప్పుడు మనం దేవునికి థ్యాంక్స్ చెప్తే దేవుడు ఎంతో సంతోషపడతాడు. చూడండి, నా పిల్లలు నేను ఇచ్చినట్టు తీసుకొని వాళ్ళు తింటూ ఆనందపడుతూ మళ్ళీ నన్ను కొనియాడుతున్నారు, నన్నే స్తుతిస్తున్నాడు అని చెప్పేసి ఆయన ఆశపడుతుంటాడండి. దేవుడు ప్రేమ స్వరూపి. మనము ప్రేమను చూపించామనుకో దేవుడు ఎంత ఫీల్ అవుతాడు. ఇంకా ఆయన ఆనందంతో అనుకున్న దానికంటే ఎక్కువ రేట్లు మనకు ఏదైనా ఫలాలు అందిస్తాడు. ఇంకా నెక్స్ట్ వచనం, ఉపకారమును ధర్మమును ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి.
అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. దేవునికి ఇష్టమైన బలులు కావని చెప్తూనే ఇష్టమైనవి చెప్తున్నాడు. నాకు ఇష్టమైన బలులు అవి కాదు అని చెప్తూనే ఇష్టమైనవి చెప్తున్నాడు. కానీ ఇప్పటికి కూడా బలులు అర్పించే వాళ్ళు ఉన్నారా లేరా? మీరు గమనించారో లేదో, మన ఊర్లో కూడా తిరునాళ్ళు వస్తే ఎంతమంది బలులు అర్పిస్తారు చెప్పండి? ఎందుకు అర్పిస్తారు? అది పిచ్చి కాదు, అది కూడా భక్తే. భక్తే అది. అది కూడా వాళ్ళ వాళ్ళ దృష్టిలో ఆరాధన. భక్తితో దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇదిగో ఇప్పుడు ఇంకా తగ్గిందేమో కానీ మేము చిన్నప్పుడు ఊరు రాసిన ఒకటి పెద్ద దున్నపోతుని కానీ ఏదైనా కానీ ఒకటి ఇడుస్తారు. ఊరున్నది ఎక్కడ పొలాలలో మేసినా కానీ దానికి ఎవరు అడ్డుండదు. వే కాయలు వాళ్ళు ఉంటారండి ఊర్లలో, జంతువులు ఏదైనా మేసినాయంటే తీసుకుపోయి ఊళ్ళో కట్టేస్తారు మామూలుగా కాపలదారుడు. కానీ ఊరు రాసిన ఒక జంతువు ఉంటుంది, అది ఏ పొలంలో తిన్నా కానీ ఎవరు దాన్ని తోలరు. ఎందుకంటే ఆ ఊరికి మేలు జరగాలని చెప్పేసి వాళ్ళు దాన్ని మేపుతారు బాగా. దాని ఇష్టానుసారంగా తింటుంటుంది, మేస్తుంటుంది. ఇదిగో 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాగా మేపిన తర్వాత ఒక పండగ నిర్దేశించుకొని దాన్ని బలి ఇస్తారు. అది దేవుని మీద భక్తితో వాళ్ళు ఇచ్చే బలులే. ఎక్కడి నుంచి వచ్చాయంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. దహన బలులు అంటే యాడ్ నుంచి వచ్చాయి, ఇక్కడి నుంచే సాంప్రదాయబద్ధంగా అక్కడికి వచ్చాయి. కానీ మనకు బైబిల్ గ్రంథం చెప్తుంది ఇక్కడ కొత్త నిబంధనలు, అయ్యా నాకు ఇష్టమైన ఈ దహన బలులు కాదయ్యా అని చెప్పేసి. అది తెలియట్లేదు ఇంకా బయట జనాలకంగా. నాకు ఇష్టమైన బలులు ఇవి కావని చెప్తూనే ఇష్టమైనవి చెప్తున్నాడు. ఏంటివి? ఇదిగో నీ హృదయము విరిగి నలిగిన హృదయం నాకు ఇష్టము, ఉపకారం చేయడం నాకు ఇష్టము, నువ్వు ధర్మం చేయడం ఇష్టము, నువ్వు మేలు చేయడం ఇష్టము, నువ్వు స్తుతులు చెల్లించడం ఇష్టము, స్తుతి యాగములు చేయడం ఇష్టము, జీవాఫలాలు నాకు ఇష్టమైనవి అని దేవుడు ఇట్లా చెప్తున్నాడు. మనం ఇంకా బలుల దగ్గరనే మన వాళ్ళు ఉన్నారు. ఇంకా మన వాళ్ళంటే మనం కూడా ఆ స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళమే. దేవునికి ఇష్టమైనవి ఎన్ని ఉన్నాయి చూడండి. ఇష్టం లేనివి చెప్తూనే ఇష్టమైన వాటివన్నీ చెప్తున్నాడు. అంటే మనం ఇవన్నీ చెయ్యాలి. ఉపకారము ధర్మము చెయ్య మరచిపోకుడి. అట్టి యాగములు ఉపకారముకు చేస్తే ఏం జరుగుతుంది? ఒకసారి హెబ్రీయులకు రాసిన గ్రంథం ఇదే 6వ అధ్యాయం తీయండి, 10వ వచనం. ఉపకారం చేస్తానే పోతున్నావు నువ్వు, ఏమబ్బా ఏం జరుగుతుంది, మనం ఉపకారం చేస్తూనే పోతున్నాం, దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాం కదా. 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను తన నామమును బట్టి చూపిన ప్రేమను, నువ్వు చూపిన ఉపచారము ఉపకారం ఏమి మేలు చేసినా కానీ చూసి కూడా దేవుడు ఏం చేస్తాడు? మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చూపిన మేలుకు ప్రతి మేలు దేవుడు చేస్తాడు. నువ్వు చూపిన ప్రేమకు ప్రతి విధమైన ప్రేమకు దేవుడు మళ్ళీ మేలే చేస్తాడు. మర్చిపోనికి దేవుడు అంత అన్యాయస్తుడు కాదు. అందుకే నేను ఎప్పుడు ఒక ఆయన మాట నుంచి చెప్తానంట, మీరు సేవకులు ఎవరైనా వచ్చి ఒక నీళ్ళు ఇచ్చినా కానీ మీ మేలు ఎప్పుడు పోదాయా అని చెప్పి ఒక ఆయన చెప్తున్నాడు. ఎక్కువ మంచి నీళ్ళు ఇచ్చినా కానీ మనం దాని ప్రతిఫలం పొందుతాం. అలాంటిది మేలు చేస్తే ఇంకెంత మంచి మేలు పొందుతాము చూడండి. సరే, ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? దేవునికి ఇష్టం కాని బలులు ఏవో చూసుకుంటేనే ఇష్టమైన బలులు ఏదో చూసాం. అలాగే ఒక వ్యక్తిని చూద్దాం. ఒక వ్యక్తి ఏం చేశాడంటే దేవుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ ఏం చేశాడనేది అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనంలో నేను చెప్తాను. ఇక్కడ సీమోను అనే ఒక మనుషుడు, 8వ అధ్యాయం 9వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది. సీమోను అనే ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారెడి చేయుచు తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ్య జనులను విభ్రాంతి పరచుచుండెను. ఒక సీమోను అనే ఒక మనుషుడు ఉన్నాడు. ఆడు గారడి చేసే విద్య నేర్చుకున్నాడు. ఆయన ఏం చేశాడంటే సమరయ్య అనే ఒక పట్టణంలో తిరుగుతూ నేనే ఏం చెప్పుకుంటున్నాడు? ఒక గొప్పవాడని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఎవరు? సీమోను అనే వ్యక్తి. నెక్స్ట్ 10వ వచనము. కొద్దివాడు మొదలుకొని గొప్పవాణి మటుకు అందరూ చెప్పుకొనుచు
ఈడేం చెప్తున్నాడు, గొప్పలు చెప్పుకుంటా గాలిడీలు చేస్తా ఉంటున్నాడు. అప్పుడు చూసే వాళ్ళకి ఎట్టదంటే, చూసిన వాళ్ళు చిన్నోళ్ళు, పెద్దలు మొత్తం పెద్ద పెద్ద మేధావులందరూ చూసి వీడెవడో గొప్పోడు, దేవుడి శక్తి వీనిలో ఉంది అని చెప్పేసి నమ్మారంతా. అందరూ నమ్మారు. ఎవరు ఈయన? పేర్లోనే ఉంది, సీమోన్ అనే గారడి చేయవాడు అని చెప్పేసి. గారడి విద్య చేత అందరూ నమ్మించాడు. వీడెవడో దేవుని శక్తి కలిగి ఉన్నాడని చెప్పేసి. ఆ సమయంలో 11వ వచనము. అతడు బహుకాలము గారడీలు చేయుచు ఆ, చూడండి, అందరినీ ఆశ్చర్యానికి లోటు చేశాడు. గారడి విద్య చేత, మోసం చేత అందరినీ విభ్రాంతి కలగజేశారు. అందరినీ మోసపుచ్చాడు. అయితే ఆ క్షణాన ఆ ఊరికి ఎవరు వచ్చారంటే, దేవుని శిష్యులలో ఒక శిష్యుడు పిలిప్పు అని ఆయన వచ్చాడు. వచ్చి నిజంగా ఈయన తెలుసు దేవుడు ఎవరో పిలిప్పుకు. వచ్చి నిజంగా దేవుని యొక్క శక్తిని ఆ ఊళ్ళో వాక్యం చెప్తుంటే అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఇదిగో మనం ఇన్ని రోజులు ఎవరి మధ్య నివసించామంటే గారడి చేసే సీమను మధ్యలో ఉన్నాము. నిజమైన శక్తి ఎక్కడ ఉందంటే ఇదిగో పిలుపు చెప్తున్న మాటల చేత వాళ్ళందరూ మారు మనసు పొందారు. ఒక్క క్షణాన అందరూ మారు మనసు పొందారు. చూడండి 12వ వచనం. అయితే దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా చూడండి, ఈయన ఏం చెప్పాడు, దేవుని రాజ్యం గురించి, యేసుక్రీస్తు ఒక నామం గురించి వాక్యం చెప్తుంటే చిన్నలు పెద్దలు మొత్తం అందరూ నమ్మి స్త్రీ పురుషులు బాప్తీసం తీసుకున్నారంట. ఆ బాప్తీసం తీసుకున్న వాళ్ళలో ఎవరున్నారు? సీమోను కూడా ఉంటాడు. కింద చూడండి. అప్పుడు ఆ, ఆ, ఎ- సూచక క్రియలను ఇంతవరకు గారడి విద్య చేసేవాడే గొప్ప అనుకున్నాడు. కానీ పిలుపు దేవుని వాక్యం చేత గొప్ప చేస్తుంటే ఈడు కూడా భయపడిపోయాడు. గారడి విద్య చేసేవాడు వీడు ఇబ్బంది పొందిపోయాడు. ఇప్పుడు ఇన్ని రోజులు ప్రజల్లో ఈయన చూసి భయభ్రాంతులు ఇబ్బంది కలిగితే 13వ వచనంలో మళ్ళా అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది అప్పుడేమో ఆ, 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 ఓకే, నేను చెప్తాను. ఇన్ని రోజులు గాడి విద్య చేత సీమోను ప్రజలందరినీ విభ్రాంతి కలగజేశాడు. కానీ నిజంగా దేవుని సేవకుడికి వచ్చి యేసు ప్రభు గురించి, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పినప్పుడు వాళ్ళందరితో పాటు ఈయన కూడా భయపడిపోయి ఈయన కూడా మారు మనసు పొంది ఈయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. గారడి విద్య చేస్తే ఈడే, అయ్యా నేను ఇన్ని రోజులు నా గారడి విద్యతో వీళ్ళను మోసం చేశాను, కానీ నిజంగా దేవుని శక్తి ఒకటి ఉంది, ఆయన రాజ్యం ఉంది, దేవుడు ఒక ఆయన ఉన్నాడని చెప్పేసి ఈయన కూడా బాప్తిసం తీసుకున్నాడు. ఆ క్షణాన ఆ ఊరికి ఎవరు వచ్చారంటే పిలుపు ఆ ఊర్లో వాకింగ్ చెప్తుంటే ఈ ఊర్లో కూడా ప్రజలు ఎక్కువ మంది దేవుని నమ్ముకున్నారని చెప్పి విని వేరే దగ్గర నుంచి పేతురు యోహాను కూడా ఈ ఊరికి వాక్యం చెప్పనికి వచ్చారు. పేతురు యోహాన్లో వాళ్ళకు పరిశుద్ధాత్మ తోడై ఉంది. వాళ్ళు చేయి పెడితే రోగాలన్నీ వాటంతగా అవే తగ్గిపోతాయి. అలాంటి శక్తి కలిగిన వాళ్ళు పిలుపు కన్నా ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళు వచ్చి ఈ ఊర్లో ఒక్కొక్కరి మీద చేయబెట్టి వాక్యం చెప్తుంటే అందరూ పరిశుద్ధాత్మను పొంది అందరూ మారుమనసు పొందితే అప్పుడు ఈ గాడి చేసే విద్య ఉన్నాడే ఈయన అప్పుడు పోయి అడుగుతున్నాడు. చూడండి ఏమడుగుతానంటే 15వ వచనం. వీరు వచ్చి అంటే పేతురు యోహాను వారి ఇద్దరికి వచ్చి ప్రార్థన చేసిన వెంటనే అంతకుముందు బాప్తీసం తీసుకున్నారు, కానీ వాళ్ళ ఎవరిపైన కానీ పరిశుద్ధాత్మ దిగలేదు. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తీసం తీసుకొని ఉన్నారు, కానీ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ దిగలేదు. అప్పుడు పేతురును పేతురు యోహాను ప్రార్థన చేసిన వెంటనే చేతులుంచి వారందరిపైకి పరిశుద్ధాత్మ వచ్చింది. అపోస్తులు చేతులుంచుట వలన సీమోను చూసి
ఈయన నిజంగా దేవుడిని నమ్ముకున్నాడండి? ఇప్పుడు చెప్పండి. పైనేమో ఫిలిప్పు వాక్యం చెప్తుంటే, నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు కూడా బాప్తిస్మ అని చెప్పి బాప్తిస్మ తీసుకున్నాడు. ఆలోచించండి. మన పరిస్థితి ఏంది? మనం కూడా నిజంగా దేవుడిని నమ్ముకొని బాప్తిస్మ తీసుకున్నాం. కానీ నిజంగా సేవకులు వచ్చి పరిశుద్ధాత్మ ద్వారా చేతులు ఉంచినప్పుడు అందరూ పరిశుద్ధాత్మ పొందుతుంటే ఆల్రెడీ బాప్తిస్మ తీసుకున్నాడు కదా. మళ్ళీ ఆయన ఆలోచన చూడండి. డబ్బులు తీసుకొచ్చి మూట పెట్టి, మీరు చేతులు ఎటైతే పెట్టి వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ ఉంచుతారు, అలాగే నాకు ఆ వరం ఇయ్యి అని చెప్పేసి మళ్ళీ అడుగుతున్నాడు చూడండి. ఈయనకి ఏమైనా అవసరమా? చూడండి. అందుకు అందుకు పేతురు ఏమంటున్నాడు చూడండి. ఆ, 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 నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యములు యందు నీకు పాలు పంపులు లేవు. చూడండి, మన హృదయం కూడా ఎట్టుందో ఒకసారి గమనించుకోవాలా. దేవుణ్ణి ఒకసారి నమ్మిన తర్వాత మళ్ళీ అలాంటి హృదయమే, దేవుణ్ణి నమ్మకముందు ఏవైతే చేసే పనులలో మళ్ళీ ఆ హృదయంతో చేస్తున్నామో లేదో ఒకసారి గమనించుకొని మన హృదయాన్ని సరి చేసుకోవాలి ఈ వాక్యం ద్వారా. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచనలను క్షమించబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములో నుండి దుర్నీతి బంధకములో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. ఏం చెప్పాడు పేతురు? నీ హృదయంలో చెడుతనం ఉంది, దాన్ని తొలగించుకో, దేవుణ్ణి వేడుకో అని చెప్పాడు. కానీ నాకు వేడుకుంటే అది పోతుందో పోదో ప్రభువా, నువ్వే నీ దేవుణ్ణి వేడుకొని నాకు తీసేయని చెప్పేసి కింద వచ్చిన వాళ్ళు మళ్ళీ మారిన మనసు అది ఉంది. నెక్స్ట్ ప్రశ్న ఏంటంటేనా, నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోండి. మారు మనసు పొందామా, బాప్తిసం తీసుకున్నామా, తీసుకున్న తర్వాత ఎలాంటి జీవితం జీవిస్తున్నామో అనేది ముఖ్యం. మళ్ళీ మన హృదయము దేవుని వైపు తిరిగి మన క్రియలన్నీ మునుపటి వల్లే ఉన్నాయనుకోండి, మనం బాప్తీసం తీసుకున్నా కానీ తీసుకొని లెట్టే ఇంకా మనం ఎక్కువ శిక్షకు లోనవుతాము. చూడండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, ఇదిగో నీ హృదయము అతి పరిశుద్ధంగా ఉండాలి, నీ శరీరంతో సహా సజీవ యాగము నాకు అర్పించాలి అని చెప్తున్నాడు. గారడి సింహంలాగా మనం ఉండకూడదు. మన హృదయం ఎల్లప్పుడూ దేవుని వైపే ఉండాలి. చూడండి, ఇంతగా ఆ దేవుని శక్తి ఏంటి, అసలు ఆయన నామం ఏంటి? ఆయన నామం తెలుసుకున్నాం కదా, ఏంటి ఆ నామంలో గొప్పతనం ఏంటి అది కూడా తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరంతో చెప్పుచుండను. ఎవరు ఆ శక్తి? ఎవరు? ఐశ్వర్యం ఎవరు? జ్ఞానం ఎవరు? బలం ఎవరు? ఘనత ఎవరు? మహిమ ఎవరు? స్తోత్ర పొందు అర్హుడు ఎవరు? ఆడా ఎవరు? వీటన్నిటికీ ఎవరు అర్హుడు? ఒక ఘనతకు, మహిమకు, శక్తికి, బలానికి, ఐశ్వర్యానికి ఎవరు? పైన చెప్పాడు, వధించబడిన గొర్రెపిల్ల. ఈ వధించబడిన గొర్రెపిల్లనే ఇదిగో ఈ లోకములో ఉన్న శక్తియు ఐశ్వర్యము జ్ఞానము బలము ఘనత మహిమ స్తోత్రం వీటన్నిటికీ అర్హుడు ఎవరంటే ఈ వధించబడిన గొర్రెపిల్ల, ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఈ గొప్ప నామము, ఈయనే వాక్య రూపంలో ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఈ నామమే. నెక్స్ట్ వచనం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములో ఉన్న ప్రతి స్పష్టము సర్వమును సింహాసనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును. ఆమేన్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వాక్యము, ఆయన నామం ఏంటో తెలియాలి ఫస్ట్.
అసలు యేసు యేసు అని అనుకుంటున్నామే, ఆయన నామం, ఆయన ఘనత, ఆయన గొప్ప కీర్తి మనకు తెలియాలి. ఆయన కీర్తి ఏదో తెలిస్తే మనం ఆయనని చూడొచ్చు. చాలామంది యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు. ఆయనను ఒక కుమారునిగానే అంగీకరిస్తున్నారు. ఒక దేవునిగా చూడట్లేదు. ఇక్కడ క్లియర్‌గా ఏం చెప్తుంది? ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచం కాదు, భూమి, భూమి కింద, ఆకాశం, ఆకాశం పైన సర్వము, సర్వము సృష్టించబడిన ప్రతి ఒక్కటి ఆయనను స్తుతించాలి. ఎవరిని స్తుతిస్తారు చెప్పండి? ప్రతి ఒక్కటి అది స్తుతించాలంటే ఎవరిని స్తుతించాలా? దేవుణ్ణే కదా స్తుతించాల్సింది. ఇక్కడేంది గొర్రెపిల్లని ఉంది? ఎవరైనా? ఆయనే కదా దేవుడు. ఇక్కడ చూడట్లేదు మనం. ఎంతసేపు ఆయన చెప్పిన మాటలు యూదుల వల్లే, శాస్త్రుల వల్లే, పరిసయ్యుల వలె, ఇంకా యేసు ప్రభు మనుషులుగానే, ఇంకా ఆయనను ప్రవక్త వలె. ఆయన ఉన్నాడు, మనుషులకు మనుషుల వలె కనబడ్డాడు, ప్రవక్తలకు ప్రవక్తలుగా, దేవదూతలకు దేవదూతలుగాను, దూతగాను, ఎవరికి ఎలా కనపడాలో అలా కనపడ్డాడు. అలా కనపడిన తర్వాతనే చెప్తున్నాడు, మీరు యేసు నామమును ఎరిగి, ఆయన నామం ఏంటో తెలుసుకొని, ఆయనకు సజీవ యాగంగా మీరు కూడా స్తుతులు చెల్లించాలి. ఆయన నామం ఏంటంటే సర్వము ఆయనకే లోబడింది. సృష్టించబడినది ప్రతి ఒక్కటి ఆయన నామానికే స్తోత్రం చెప్పాలి అనేది ఈ యొక్క వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం. చూడండి, మనకు ఏం అర్పించాలా దేవునికి? విరిగిన నలిగిన హృదయం. ఎట్లా అర్పించాలి? సజీవ యాగముగా మన శరీరాలను, సజీవ యాగం పూర్తిగా అన్నిటిగా. సారీ, ఇంకా ఉపకారం చేస్తూ ఇంకొక పాపం ఏందో చూపించాను ఈరోజు. ఏంటి ఆ పాపము? ఆజ్ఞ అతిక్రమమే పాపం కాదు, ఇంకొక పాపం ఉంది. మేలు చేసే కెపాసిటీ నీకు ఉండి మేలు చేయకపోగా అది కూడా పాపమే. గమనించండి, మీకు ఏదైనా సహాయం చేసే గుణం ఉందనుకో వెంటనే చేసేసేయండి. నువ్వు ఏమి ఇస్తావులే, మళ్ళీ వచ్చినప్పుడు కదా పడదాం, మళ్ళీ వచ్చినప్పుడు ఇద్దామని చెప్పేసి దాచుకున్నావు అనుకోండి, అది కూడా పాపం కిందనే లెక్క. పోనీ ఏమో ఉపకారమే చేస్తున్నారు, ఉపకారం చేస్తుంటే మనకి ఏమైనా మేలు కలుగుతుందంటే ఖచ్చితంగా మేలు కలుగుతుంది. ఉపకారం చేసేవానికి దేవుడు మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు చేసిన ప్రతి మేలుకు ఆయన ఖచ్చితంగా మేలే చేస్తాడు. ఇంకా ఇంకేం చూసాము? ఈ బలులు అనేటివి ఎవరు అర్పించాలని చెప్పాను? బలులతో మనకి ఇప్పుడు ఏం సంబంధం లేదనుకోండి, కానీ ఈ బలులు ఎంత ప్రాముఖ్యమైనవి పాత నిబంధనలు అనేది. యాజకులే అర్పించాలి బలులు. యాజకులు అర్పించవలసిన బలులను ఒక వ్యక్తి అర్పించాడు. ఎవరైనా? యాజకులు అర్పించవలసిన బలులను ఒక వ్యక్తి, ఒక రాజు అర్పించాడు, ఉజ్జియా. ఇంకొక ఆయన స్టార్టింగ్లో దేవుడు ఏర్పరచుకున్న ఆయన సౌలు మహారాజు. సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం నుంచి చూడండి ఒక్కసారి చివరగా. అంటే ఆయన దేవుని మాటకు లోబడగా చేసి ఎంత కీడు తెచ్చుకున్నాడో మనం గమనించాలా. అది మనము ఆయన దేవుని మాటకు లోబడక ఎంత కీడు తెచ్చుకున్నాడో అది. ఒకసారి ఫిలిప్పీలు ఎంతమంది వచ్చారంటే యుద్ధం చేయనికి 30,000 రథములు, 6,000 గుర్రాలతో సౌలు రాజు ఉన్న ఊరిని ముట్టడించారు. 30,000 సైన్యములతో, 6,000 గుర్రాలతో సౌలు ఉండే రాజ్యాన్ని వాళ్ళు ముట్టడి చేస్తే సౌలు భయపడిపోయి, వీళ్ళ దగ్గర అంత సైన్యం లేదు, ఆ సైన్యం లేదు, భయపడిపోయి ఈయన దేవుని దగ్గర విన్నపించుకోవాలా, ప్రవ్వా ఇట్లా యుద్ధానికి వస్తున్నారు, మేము ఏం చేయాలని చెప్పేసి అడగాల. ఇంతకు ముందంతా ప్రసారి అదే జరిగింది. సమూయేలు దగ్గరికి పోయి చెప్పుకుంటే సమూయేలు దేవుడిని అడిగితే దేవుడు పొమ్మంటే పోయేవాళ్ళు. ఈయన సౌలు రాజు ఎవరికి విన్నవించుకోవాలంటే సమూయేలుకు చెప్పాలి. సమూయేలు అక్కడ యాజకుడు, ప్రధాన యాజకుడు. చెప్పుకోక ఈయన సొంతంగా బలి అర్పించాడు. చూడండి 13వ అధ్యాయము 8వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. సమూయేలు చెప్పినట్టు 7 దినములు ఆగి గిల్గాలునకు రాకపోవటయు. ఇక్కడ ఫిలిప్పీలు మొత్తము ఆ గిల్గాల్ పట్టణం చుట్టూ చేరినారు. 7 రోజులు అవుతుంది. ప్రధాన యాజకుడు సమూయేలు ఆ ఊరికి రాలా. సమూయేలు ఆ ఊరికి రాకపోగా జనులంతా భయపడి పారిపోతున్నారు. చుట్టూ చూస్తే వేరే వాళ్ళు వచ్చున్నారు.
భయపడిపోయారు. ఆ క్షణంలో సౌలుకి ఏం చేయాలో తెలియట్లేదు. 9వ వచనం. దహన బలులను, సమాధాన బలులను చెప్పి దహన బలి అర్పించను. ఎవరు అర్పించారు? సౌలు రాజు అర్పించాడు. అతడు సమాధాన బలి అర్పించి చాలించిన వెంటనే ఎవరు వచ్చారు? సమూయేలు వచ్చాను. ఎదురుగా సౌలు వస్తానే, సౌలుకి సమూయేలు ఎదురొస్తానే వందనాలు చెప్పి పోయాడు, బలి అర్పించుకున్నాడు. యాజకుడు అర్పించాల్సిన బలి ఈయన అర్పించేసి ఆయన 7 రోజులైంది రాక, భయపడిపోయారు. యాజకుడు లేడు, సైన్యం లేదు, చుట్టూ చూస్తే శత్రువులలో పొంచి ఉన్నారని చెప్పి జనాలలో భయపడిపోతుంటే ఈయనే బలి అర్పించాడు. బలి అర్పించిన వెంటనే యాజకునికి తెలుస్తుంది కదా, వచ్చాడు సమూయేలు దగ్గర పోయాడు. పోయి వందనాలు చెప్పి నీకు పోతే అప్పుడు సమూయేలు గారు సమాధానం చూడండి. ఏమిటని అడిగాను. అందుకు సౌలు జనులల్లా భయపడి చెదిరిపోతున్నారు, చెప్పిన టైంకి నువ్వు రాలేదు, ఫిలిప్పీలు మా చుట్టూ దిగి ఉన్నారు, నేను ఇంకా దేవుని శాంతపరచక మునిపే ఫిలిప్పీలు గుల్గానికి వచ్చి నా మీద పడుకుందరు అనుకొని నేనే దహన బలి అర్పించి తినని ఉంటుంది. నువ్వేమో లేవు, జనులలో భయపడిపోతున్నారు, చుట్టూ ఎంత సైన్యం ఉంది, దేవుణ్ణి శాంతపరచాలనుకొని నేనే దహన బలి అర్పించాను. అందుకు 13వ వచనం చివరిగా నీ రాజ్యం నిలవదు. ఎందుకు నిలవదు అంటే అక్కడ దహన బలి ఎవరు అర్పించాలా? యాజకులు మాత్రమే అర్పించాలా, అది ఆజ్ఞ. దహన బలి అర్పించాల్సింది యాజకులు అర్పించవలసిన ఆ బలి ఎవరు అర్పించారు? రాజు అర్పించాడు. ఇది దేవుని ఆజ్ఞకు లోబడకపోవడము. దేవుడు వాగ్దానం చేస్తే ఎప్పుడేమో సౌలు నీ రాజ్యం స్థిరకాలం ఉంటా అని చెప్పాడు. నువ్వు దేవుని ఆజ్ఞను లోబడలేదు కాబట్టి ఇదిగో నీ రాజ్యం ఇక నిలవదు. దేవుడు ఇంకొక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు. ఇంకొక వ్యక్తి ఎవరంటే దావీదు మహారాజు. కిందంతా అదే ఉంటుంది. వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనా, ఎవరు చేయాల్సిన పనిని వాళ్ళే చేయాలి. ఈ ఆజ్ఞలు అని చెప్పి చిన్నగా తీసి పడేదండి. దేవుడు ఎవరికి చేయాల్సిన పని వాళ్ళే చేయాలి. ఇప్పుడు కాలంలో కూడా ఇంకా ఉన్నాయి. ఎవరైనా చనిపోతే సేవకులు వచ్చి భూ సంస్కారాలు చేయాలి. అవి ఎవరి పని? అది సేవకుల పని. కానీ సేవకులు పోకముందే కొంతమంది ఊళ్ళో వాళ్ళు చేసేస్తే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఇంకా కొన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయాల్సింది ఎవరు? వీళ్ళు ఒక పనిగా పెట్టుకున్నారు. ఈ కాలంలో యాజకులు ఎవరంటే పాస్టర్లు. వాళ్ళని పాస్టర్లు యాజకులుగా వాళ్ళ విధి అది. వాళ్ళ వరకు కూడా వేచి ఉండట్లేదు. సమయం అవుతుంది, పెళ్లి కట్టేటప్పుడు ఉదయం నుంచి చర్చిలకు వచ్చేంత వరకు ఒక టైం ఉంటుంది. వచ్చి ఈయన ప్రార్థన చేస్తుంటాడు, పాపం సేవకుడు కదా, కొన్ని మంచి మాటలు చెప్దాం. అంతమంది దొరకరు. పెళ్ళినప్పుడు అందరూ చర్చి మొత్తం ఫుల్ అయిపోయి ఉంటుంది, బయట కూర్చుంటారు. ఏదో మాటలు చెప్దాం అనుకుంటాడు, పక్క నుంచి టైం అవుతుంది కానీ అంటుంటారు, 5 నిమిషాలు కానీ అంటారు. చూడండి ఎట్లా అయిపోయిందో చూడండి. కొంచెం ముందు వస్తే వాక్యం చెప్పనీకి అవకాశం ఉంటుంది, అంతవరకు నేను 5 నిమిషాలు కానీ అంటారు. నువ్వు తాళి కట్టించిన తర్వాత నువ్వు ఏమైనా చెప్పుకో, మేము పోతాం, మా పనులు బయట ఏదో మేము చూసుకుంటాం. దేవునికి లోబడి జీవించాలంటే ఎవరు చెప్పేది చెప్పండి? ఆ మాటలు చెప్పేది ఎవరు? మనమే. బాప్తీ తీసుకున్నాం కదా, మనమే. ఆ మాటలు చెప్పేది మనమే. అన్నిట్లో ఉండేది మనమే. మారాల్సింది మనమే. చూడండి ఇంకొక న్యూస్, అజయ్ బాబు అనే పాస్టర్ను కూడా అరెస్ట్ చేశారంట. ఎందుకు తెలియదు, కారణాలు తెలియదు. నేను చెప్తున్నాను, ఎవరైనా కానీ నేను కూడా ఒక మాట చెప్తున్నాను, భవిష్యత్తులో ఇదిగో మీకు పింఛన్ వస్తుందా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు పింఛన్ రాదు. అప్పుడు నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుంటావా? వస్తుంది ఫ్యూచర్లో. మీకు రేషన్ వస్తుందా? యేసుక్రీస్తుని నమ్ముకుంటే మీకు రేషన్ రాదు. భవిష్యత్తులో జరుగుతాయి ఇవి. చూడండి, మీరు ఈ లోక సంబంధం వాటిపైన దృష్టించక దేవుని పైన మనస్ఫూర్తిగా దృష్టించండి. రాబోయే సూచనలు అండి ఇవి. మనం ఎంతవరకు దేవునికి నమ్మకంగా జీవించాలా?
ఈ లోకంలో ఉన్న వాటిపైన డిపెండ్ కాకూడదు. భవిష్యత్తులో ఖచ్చితంగా జరుగుతాయి. చాలా కఠినమైన నిర్ణయాలు క్రైస్తవుల పట్ల తీసుకుంటున్నారు పైన. క్రైస్తవులందరూ ఏకం కావాలి, ఐక్యత చాటించాలి. ఆ? ఒక్కసారి ఊహించుకోండి. నెక్స్ట్ నెల నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నామని మీరు చెప్పుకుంటారు, మీకు అందరికి పింఛన్ రాదంటే ఎంతమంది ఉంటారు చెప్పండి గట్టిగా? ఆ? ఎవరు ఉండరు. అంతే. ఆ? ఆ? అందుకే చెప్పేది, ఈ లోక సంబంధమైన వాటిపైన మనం దృష్టించక దేవుని యందు దృష్టించాలి. సాతానుడు సమయం తక్కువ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళినా మనుషులను ఎలా మింగివేయాలి, ఎలా వీళ్ళని తప్పించాలని చూస్తున్నాడు. ఆ? యేసు ప్రభునే 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత కొండపైకి తీసుకెళ్ళి, నువ్వు నిజంగా ఎవరో చెప్పు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే కిందికి దూకు అని చెప్పాడు. ఆ? యేసు ప్రభు గురించి సాధారణకు తెలీదా? వానికి తెలియకనే ప్రశ్న వేసుకుంటున్నాడు, ప్రభువా నువ్వు ఎవరో చెప్పు, నిజంగా నాకు అర్థం కావట్లేదు, నువ్వు దేవునివే, దేవుని కుమారుడివే. అందుకే శోధన. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో నువ్వు ఎవరిని శోధించాలనుకుంటున్నావు, అసలు నీ పని ఏంటి? నీ దేవుడు అయినా మురికి నువ్వు శోధించవలదని చెప్తున్నాడు. అప్పటికి సాధారణకు అర్థమైపోయింది, నా ముందున్నది దేవుని కుమారుడు అని చెప్పేసి. ఆ? ఏమో భవిష్యత్తులో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయేమో. ఇప్పటి నుంచే సిద్ధపడి ఉండండి. కఠినమైన నిర్ణయాలు వస్తాయి ఖచ్చితంగా. మన భక్తిని మనం చాటుకోవాలి. ఇంతవరకు ఓపిక ఉన్న మీ అందరికీ, అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.